ఓం నమ శివాయ. ఇది ఇప్పుడు మన కథ చదువుకుందాం. ఆ కథ ఏంటంటే, శివుడు పార్వతి అసలు అర్ధనారీశ్వరులుగా ఎలా మారారు అనేది కథ. దాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. అనగనగా ఒకరోజు కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనక నుండి వచ్చి వినోదార్థం ఒక్క క్షణం తన చేతులతో వారి కళ్ళు మూసిందట. వెంటనే సూర్యచంద్రులు కళారహితమై లోకం అంధకార బంధురమైంది. ప్రజలు ఆందోళన పరులైనారు. దేవతలు, ఓ ఈశ్వరా, ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టుకున్నారు. పరమేశ్వరుడు సమయజ్ఞుడగుట వల్ల తక్షణం ఫాలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పారద్రోలాడు. పార్వతి భయపడి చేతులు తీసింది. పరమేశ్వరుడు పలుకలేదు. దేవి కంపించింది. స్వామి అనునయంగానే, దేవి, మనకిది వినోదమే, కానీ నా కళ్ళు మూయటం వల్ల లోకం సూర్యచంద్రపు రహితమైనది. ప్రజలు ఎంత తపించారో చూసావా? ఒక్క క్షణమే కదా అంటావేమో. మనకు క్షణమైతే లోకానికది ఒక యుగం కదా. ఇదేమి పని అని చల్లగా మందలించాడు. పరమేశ్వరుని ఆ అనునయ వాక్యం ఆలకించిన పార్వతి తన అపరాధం తెలుసుకొని లజ్జించి అనగా సిగ్గుపడి, ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను, అనుజ్ఞనీయండి అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. లోకమాతవు, నీకు పాపమేమున్నది, తపస్సు చేయనక్కరలేదులే అన్నాడు శివుడు. ఆమెకు తృప్తి కలుగలేదు. లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరుణ్ణి ప్రార్థించి అనుమతి పొంది దక్షిణాభిముఖి అయి దేవి బయలుదేరింది. అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూచి కరుణించి సంకల్ప మాత్రం చేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేల కొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలా వ్యాపించింది. రాజుగారి కొటారంలో ధాన్యం లేకపోవటం వల్ల వారు ఏదీ తోచక బెంగ పెట్టుకుంటూ ఉంటే, ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తుందని తెలిసింది. ఆ రాజు ఆశ్చర్యమానుడై, నాకు సాధ్యపడని పని ఒక్క స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే, ఇదేమి వింత పని, పరీక్షిద్దామని కొన్ని గరిసెల ధాన్యం అరువు ఇయ్యవలసిందని వర్తమానం పంపాడు. ధాన్యం ఇవ్వబడదు, వస్తే భోజనం పెడతాము అని బదులు వచ్చింది. సరే చూద్దాంలే అని రాజు మంత్రులు మారువేషంలో వచ్చి పంక్తిన కూర్చున్నారు. వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థ జాలం చూసిన రాజు వివేకి కనుక ఇది మానవ సాధ్యమైన పని కాదు, ఈమె దివ్యాంగనయే అని నిశ్చయించి భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి, తల్లి, నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగా చెయ్యి అని ప్రార్థించాడు. అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపముతో నిలిచి, అప్పా, నీ భక్తికి సంతోషించాను. ఇక్కడ నేనిన్నాళ్ళు నివసించినందువల్ల నీ ఈ దేశంలో అనావృష్టి దోషం తొలగిపోతుంది. వర్షం కురిస్తే ఈ క్షామం ఉండదు. నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలు కాదు. దక్షిణాభిముఖినై తపస్సు చేయటానికి వెళ్ళాలి. నీవు సుఖివై ప్రజలను పాలించు అని దేవి అంటే, మాకు సేవ్యమానవై ఉండు అని రాజు ప్రార్థించాడు. సరేనని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది. వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమయ్యింది. ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయమని చెప్పబడుతున్నది. దేవి అన్నపూర్ణగా వెలిసిన కారణము ఇదే. ఆ విధంగా బయలుదేరిన పార్వతి కాంచీపురమునకు వచ్చి ఇసుకతో శివలింగమును నిర్మించి పూజించి పాప విముక్తనైతనని భావించి భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది. తరువాత అక్కడే వృషభవాహన రూఢయై అరుణగిరికి వెళ్ళెదనని బయలుదేరి ఇక్కడకు వచ్చింది. ఈ గిరిపాదమైన ప్రవాల పర్వతం మీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి. గౌతమ పుత్రుడైన శతానందుడు అంబను చూచి హరపరవశుడై, అమ్మా, రా రా అని పిలిచి ఆర్ఘ్య పాద్యాది విధులతో పూజించి, మా తండ్రి
కుశ సమధల నిమిత్తం అడవికి వెళ్ళి ఉన్నారు. నేను పోవచ్చెదను, నీవిచ్చటనే ఉండు అమ్మా అని చెప్పి పరుగెత్తాడు. ఇంతలో గౌతములు ఋషిగణ సహితముగా పుత్రునికి ఎదురైనారు. వారిని చూడగానే శతానంద హర్షపరవశుడై అమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది అని అదే పనిగా అరిచాడు. చూస్తుండగానే ఆశ్రమపాంత్రపు అడవి అంతా చిగిర్చి పుష్పఫలభరితమైంది. గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి అమ్మ ఎవరురా అన్న అడిగాడు. శతానందుడు గద్గద కంఠంతో అమ్మ పార్వతీదేవి వచ్చింది అన్నాడు. గౌతములు హర్షపులికిత గాత్రులై పరుగు పరుగున పార్వతిని దర్శించి పూజించి వినుతించారు. ఆ తరువాత గౌతముల యోచనననుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై వరమడుగుము అంటే దేవి వినయంతో స్వామి ప్రసన్నుడవైతినేని, నీ శరీరంలో అర్ధభాగము నాకిమ్ము, నేనిక వేరొక శరీరంతో ఉండజాలను, ఉంటే మునిపిటి వలనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది, అనుగ్రహించు అని ప్రార్థించింది. పరమేశ్వరుడు అదే విధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడైనాడు. ఓం నమ శివాయ. ఇదండి అర్ధనారీశ్వరులుగా శ్రీ శివుడు పార్వతి అసలు ఎందుకు అర్ధనారీశ్వరులుగా మనకు దర్శనమిస్తున్నారో ఈ కథను ఈ విధంగా చదువుకున్నాం. ఓం నమ శివాయ. స్వస్తి.